సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధ స్వరూపానికి దారలాయనని ప్రేమ, నిర్మలమైన కాంతిచే ప్రకాశించే చిరుజల్లులై నిండేనా. పరిశుద్ధ స్వరూపానికి దారలాయనని ప్రేమ, నిర్మలమైన కాంతిచే ప్రకాశించే చిరుజల్లులై నిండేనా. మంచువలె కప్పిన నీ ప్రేమ ప్రేమామృతమై కురిసెనా స్వామి. ప్రేమ ఫలమై నిండే తేనె ధారలాయే. ఫలమై నిండే తేనె ధారలాయే. పరిశుద్ధ స్వరూపానికి దారలాయనని ప్రేమ, నిర్మలమైన కాంతిచే ప్రకాశించే చిరుజల్లులై నిండేనా. పరిశుద్ధ స్వరూపానికి దారలాయనని ప్రేమ, నిర్మలమైన కాంతిచే ప్రకాశించే చిరుజల్లులై నిండేనా. హిమమై కమ్మిన సౌందర్య రేఖలే మృగ్గలై తొడిగే నీ కృపా మహిమా. సంధ్యారాగమై చూపేనా దేవా. హిమమై కమ్మిన సౌందర్య రేఖలే మృగ్గలై తొడిగే నీ కృపా మహిమా. సంధ్యారాగమై చూపేనా దేవా. పరిశుద్ధ స్వరూపానికి దారలాయనని ప్రేమ, నిర్మలమైన కాంతిచే ప్రకాశించే చిరుజల్లులై నిండేనా. పరిశుద్ధ స్వరూపానికి దారలాయనని ప్రేమ, నిర్మలమైన కాంతిచే ప్రకాశించే చిరుజల్లులై నిండేనా.
దేవుని వాక్యభావంలో హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపరుస్తున్న కూర్చునేను. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం నేను చదివింది. ఈ చదివిన వాక్యభాగం మొట్టమొదటిగా మీతో చెప్పిన వాక్యభాగానికి ఇది కంటిన్యూషన్ ఇది మాట్లాడుతుంటున్నాను. అది గుర్తులేదు కాబట్టి దేవుని యొక్క మహిమ అనే పదం బైబిల్ గ్రంథంలో పలు చోట్ల వ్రాయబడింది. అది మొట్టమొదటిగా నాకు తెలిసినంత వరకు మోషే ప్రభువుని అడగటంలో నీ మహిమను చూపించు ప్రభు ఒకసారి చూపించు నీ మహిమ నాకు అనే పదం అదే ఉందో నాకు ఇంకొక ముందు ఏమైనా ఉందో నాకు తెలియదు, కానీ నాకు అదే అని మాత్రం తలుస్తున్నాను. మరి అప్పటి వరకు దేవుని మహిమ అంటే ఏంటో భూమి మీద ప్రకాశించింది, కానీ ఆ పదం అక్కడ మోషే మాట్లాడినప్పుడు ఎందుకు అడిగాడు మోషే దేవుణ్ణి అనే విషయం కూడా చాలాసార్లు మీతో మాట్లాడాను. కానీ ఒకటి ఎందుకంటే ఆ తేజస్సు సూర్యచంద్ర నక్షత్రాలు కట్టిన తేజస్సు కాదు, ఆకాశాల్లో మండలాలు ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఆకాశ మండలాల గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసు అన్నాడు. మండలాలు అనే పదం అది ఏంటి హెబ్రీ పత్రికలో ఉంది. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంది. ఆయన మండలముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు, జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ పదం అక్కడ ఉన్నట్టు నాకు బాగా గుర్తు, ఇప్పుడు చదవలేదు నేను. ఆయన ఒకసారి చూడండి, మండలములు అనే పదం అంటే అంతస్తులు, ఆకాశ మండలాల యొక్క అంతస్తుల్లో ఆయన ప్రవేశించి ఆయన మహామహుడగు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు అని రాయబడింది. ఆయన మహిమ స్వరూపి అని వాక్యం చెప్తా ఉంది. అది మోషే కాలానికి సౌలు పౌలుగా మార్చబడ్డటువంటి స్థానానికి మధ్యలో ఎన్నో యుగాలు గడిచిపోయినాయి. ఎన్ని యుగాలు గడిచిపోయినాయో అనేది కూడా నేను కౌంట్ చేసి మీకు చెప్పే విషయం కాదు. అది అంత జ్ఞానం కానీ అంత రిఫర్ చేసి నేను చెప్పడం కుదరదు. మధ్యలో మాత్రం ఎన్నో యుగాలు గడిచిపోయినాయి. మోషేకి దేవుడు బయలుపరిచిన విషయం గడిచిపోయిన సృష్టిలోని మర్మాలని బయలుపరిచాడు. కానీ అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచిన విషయం అసలు ఆ వెలుగు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో, పునరుత్థానం యొక్క మహిమలో నుంచి ప్రకాశించిన వెలుగు క్రీస్తు యేసు ఎలా మధ్యవర్తి నిలబడ్డాడో అనే విషయం అపోస్తలుడైన పౌలుకు చూపించాడు. అది నేను చెప్పడం నాకు కష్టమే, కానీ దేవుడు నాకు ఎంత మాట్లాడటానికి అనుమతిస్తాడో అంతవరకు మాత్రమే మాట్లాడగలను. ఈ రెండింటి మధ్యలో రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు. మధ్యలో సమూయేలు లాంటి యాజకుడు వచ్చాడు, దావీదు లాంటి రాజు వచ్చాడు, సొలొమోను రాజు వచ్చాడు. ఇలా రాజులు వచ్చారు. రాజుల కాలంలో దావీదు సొలొమోను మందిరం కట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు. మందిరం కట్టడం ఒక ఎత్తు అంటే రాబో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆ మందిరంలో, సొలొమోను కట్టిన మందిరంలో మహిమ ఆకాశం నుండి దిగి వచ్చింది అని రాయబడింది. కానీ ఈ యొక్క మోషే కాలం అనేది పాత నిబంధన గ్రంథం, అపోస్తలుల కాలాలు నూతన నిబంధన యుగం. మోషే కాలం అనేది ధర్మశాస్త్ర యుగం, లేదంటే నూతన నిబంధన యుగం అనేది కృపాకాలం, కృపతో కూడిన యుగం. అది ఆ రెండింటి మధ్య నిచ్చెన వేయబడింది అంటే పాత నిబంధన గ్రంథానికి నూతన నిబంధన గ్రంథానికి శిలువ అడ్డుకరగా నిలబడింది. అడ్డుకర్ర అంటే నిలువు కర్ర విషయం మాట్లాడతలేదు నేను. అడ్డకర్రగా నిలబడింది. ధర్మశాస్త్రం అనేది ఆ విషయాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి జ్ఞానాన్ని సత్యాన్ని బయలుపరిచే ధర్మశాస్త్రం చెప్పబడింది. కానీ కృప అనేది నీతిని సత్యాన్ని వెల్లడపరిచిన కృపా సత్య సంపూర్ణమైన క్రీస్తుని చూపించింది కృపాయుగం. కృప అనేది అనమాట అర్థం. ఇందులో కృప అనేది ఈ ధర్మశాస్త్రంలో మనకు కనబడదు, కానీ కొంతమంది ప్రవక్తలు వేదన పడినప్పుడు ఆ కృప వారి పట్ల చూపించినట్టు మనకు కనబడుతుంది. నూతన నిబంధన యుగంలో కృప అనేది శిలువలో నుంచి ప్రత్యక్ష ప్రసారం అంటే ప్రత్యక్షమై దానికి అంతం లేకుండా నిలబడింది నూతన నిబంధన యుగంలో. పాత నిబంధన యుగంలో కొంతమందికి చూపించాడు దేవుడు, కానీ నూతన నిబంధన యుగంలో ప్రతి సామాన్యమైన మానవుడికి ఇచ్చాడు. ప్రతి సేవకుడు అంటే ఎవరైతే శిలువను సమీపించేటటువంటి వారికి ఆ కృప దారలే ప్రవహించింది. ఆ కృప అనేది అంతకుముందు చెప్పాను, మొగ్గలై తొడిగింది. నీతి కలిగిన వారికి కృప మొగ్గలై తొడగడం అంటే ఈ మొగ్గలు ఆ మొగ్గలు కాదు, పూల మొగ్గలు కాదు. అవి నీతి ఎటువంటి మొగ్గలు తొడిగిందంటే
దేవుని నీతి మానవునికి ఒక నీతి దారుల్లో ఆ మొగ్గలు తొడిగాయంటే ఆ నీతి అనేది చెప్పలేము, ఒక వ్యక్తి చెప్పడానికి కుదరదు. ఆ నీతి పాపి అయిన మానవుడు పాపంతో అల్లాడుతున్నప్పుడు నీతి దారులై ఆత్మకి అక్కడ మొగ్గ తొడిగిందంటే ఆ కృప మొగ్గలు తొడిగినాయి ఆత్మకి అన్నమాట అర్థం. అది నీతి కృప, నీతి ద్వారా కృప అనేది రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ వచనాన్ని ఆమె చిన్న మాటని ఎన్నో మెసేజీలకు ఉపయోగించా నన్ను ఆత్మకు తాకింది అన్నమాట. కృపామహిమ అనేది కూడా నా ఆత్మకు తాకింది. దాంట్లో ఎన్నో పాటలు వచ్చేసాయి నాకు. ఎందుకు వచ్చేసాయంటే అది నా ఆత్మ తాకింది. పాట ఇప్పుడు అనాలోచితంగా రాసేవి కావు. అంతరాత్మలో ప్రభు పెట్టినటువంటి ఆ ప్రకాశతలో పాటలు రావాలన్నటువంటి హృదయంలో నుంచి. అంతేగాని ఏమన్నామనివ్వండి, లేకపోతే క్లాసికల్ కానివ్వండి, ఏ ఒక్క పాటలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన తలాంతరం ఇస్తాడు. దేవుడు అందరికి ఒకలాగా ఇవ్వడు దేవుడు అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి నీతి ద్వారా కృప ఇందా చెప్పాను కాబట్టి అది ఎప్పుడు ఇచ్చలేను. తర్వాత ఈ నూతన నిబంధనలో దీంటి అపోస్తలుని పౌలుకి ఎలా చూపించాడంటే నీతి పరలోక మహిమలో నుంచి దేవుడు క్రీస్తు ప్రభు వారు ఆయన దమస్కు మార్గంలో ఆయన ప్రకాశించిన ప్రకాశత తన జీవితంలో ఎప్పుడు ఎవరో ఎక్కడ ఏ మానవుడు కూడా చూశాడు అక్కడ. అది హెబ్రీ పత్రికలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్పగలిగాడు. దాంట్లో చూశాడు ఏమైపోయిందో తన పాపం, తన అపవిత్రత ఏమైపోయిందో, తన క్రూరత్వం ఏమైపోయిందో. దీనపరుడై అక్కంటి పొరలో తిరిగి వచ్చినప్పుడు, కళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆయన తెలుసు కాబట్టి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయటప్పుడు టైం సరిపోదు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి అతని దీనపరుడుగా అంటాడు గలతీ పత్రికలో, తండ్రి గర్భమున పుట్టిన మొదలుకొని తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని కృపతో నన్ను పిలిచిన దేవుడు. కృప అనేది తన జీవితంలో ప్రారంభమైంది. తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని కృపతో ప్రభు నన్ను పిలిచాడు. ఆ కృప అనేది అక్కడ ప్రారంభమైనటువంటి కృప. గలతీ పత్రికలన్నిటిలో ఆ కృప ఎలా మొగ్గ తొడిగిందంటే అది అర్థం. నీతి ఎప్పుడు ప్రవేశించింది హృదయంలో అంటే కృప మొగ్గలు తొడిగిందంటే గ్రంథాల్లో ఆ పువ్వులు పుష్పించాయి అనమాట అర్థం. అర్థం అది కవిత్వం అని అనుకోండి, లేకపోతే ఏదన్నా పొయిటిక్ లాంగ్వేజ్ అని అనుకోండి, ఏమని అనుకోండి. నా హృదయానికి ఇచ్చినటువంటి లాంగ్వేజ్ మీతో మాట్లాడుతున్నా అంతే, తెచ్చుకుని పెట్టుకున్నటువంటి విషయాలు కాదు ఇవన్నీ కూడా. దాంట్లో ఆ మొగ్గలో బైబిల్ గ్రంథంలో పరిమళించాయంటే ఒక మొగ్గ విప్పారితే ఒక పరిమళం, ఒక మొగ్గ విప్పారితే ఒక పరిమళం. మల్లెలు సంపెంగిలో ఒక రకం కాదు, గులాబీలో ఒక రకం కాదు. లేకపోతే మరొక సంపంగి పువ్వు గులాబీలతో పోల్చడం. అది షారోన్ లోయలో సొలొమోను రాసినటువంటి ఆ చిన్న గ్రంథంలో అది షారోన్ లోయలో పరిమళించినటువంటి దివ్య గ్రంథం. అది దివ్య గ్రంథం. ఎన్నో రాశాను దాంట్లో, ఎన్నో వాక్యాలు చెప్పాను దాంట్లో పరమగీతాల్లో. మరొకటి చెప్తున్నా, ఆ షారోన్ లోయలో ఆ పరిశుద్ధని గ్రంథంలో ఒక సువాసన పరిమళించింది. పాప అయిన మానవుడు ఈ లోకంలో తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ రాజు తిరిగి ఆయన చేత దేవుని మందిరాన్ని కట్టించి దాని ముందు రాశాడో దాని వెలుగు రాశాడో అని నాకు తెలియదు, కానీ దాని తర్వాత రాశాడని మాత్రం అనుకుంటున్నా. దాని ముందు మందిరాన్ని కట్టించినప్పుడు తను అప్పుడు వెనక్కి జారిపోలేదు. మందిరం కట్టించిన తర్వాత తను వెనక్కి జారిపోయినట్టు చూడగలం. తర్వాత ఈ పరమగీత గ్రంథం రాశాడు ఆయన. ప్రసంగి, పరమగీతం, సామెతలు, ఈ గ్రంథాలు రాశాడు. ఎన్నో పద్యాలు రాశాడు, ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో సామెతలు రాశాడు. అవి గనక బైబిల్లో పెడితే ఈ ఊలకు ఒకవేళ చాలదు అని కూడా రాయబడింది. అటువంటి రాజు ఆయన. దేవుని మందిరం మీద మహిమ దిగి వచ్చింది అనే విషయం అక్కడ అదేంటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో రాయబడింది. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో. తర్వాత చూసినట్లయితే ఈ యొక్క ఇందా చెప్పాను, షారోన్ లోయల్లో ఈ పువ్వులు ఏ పూలు పుష్పించాయో రోజ్ షారోన్ లోయ, రోజా అని రాయబడింది కదా అంటారు కదా. షారోన్ రోజా అనేది క్రీస్తుకి సంబంధించింది ఆ పదం. మనం పరిశుద్ధులు కూడా ఉపయోగించుకోవచ్చు, సంఘాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ అది క్రీస్తుకు సంబంధించింది. అక్కడ పుష్పించిందండి ఆ పుష్పం షారోన్ లోయల్లో. పరలోకం నుంచి దిగి వచ్చి ఈ మానవ లోకానికి వచ్చి మహిమాయుక్తమైన పుష్పం ఈ భూలోకానికి వచ్చి ఆ సువాసన ఇచ్చిందండి షారోన్ లోయల్లో. 8 లోయల్లో మొగ్గలేసింది, షారోన్ లోయలో పుష్పించింది. 8 లోయలో సంచరించిన దావీదుకి నీతి మొగ్గలేసి నిలబడింది. షారోన్ లోయల్లో సంచరించినటువంటి సొలొమోనుకి
పుష్పాలు పుష్పించేయండి, సుగంధం పుష్పించాయి. ఒక వ్యక్తి జీవితంలో ప్రభువును కలిగి ఉంటే అలాగే ఉండడు ఆ వ్యక్తి. కాలం గడిచే కొలది పరిచర్యలో సుగంధాలు వ్యాపిస్తాయి, సుగంధాలు ప్రేమిస్తాయి. అది కలువరికి సుగంధం. ఆ కలువరి సుగంధం కనుక నీ పరిచర్య లేకపోతే పరిచర్య పరిమళించదో, పరిచర్య సువాస ఇవ్వదు అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఇక్కడ సౌలు అంటాడు కదా, ఏమంటాడంటే వాక్య భాగాల్లో ఎన్నో విషయాలు రాస్తాడు. దాంట్లో దేవుని మహిమ యొక్క స్వరూపి అని రాస్తాడు. తర్వాత అదేంటి హెబ్రీ 1వ అధ్యాయంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాస్తాడు. దాంట్లో ఆ వాక్య భాగాల్లో రోమీయులు రాసిన పత్రిక వచ్చేపాటికి దాంట్లో ఒక మాట రాస్తాడండి. మాట ఏం రాస్తాడంటే 6వ అధ్యాయంలో రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రిఫరెన్స్ ఇక్కడ రాస్తాను నేను. కానీ ఒక మాట ఉంది దాంట్లో, మనం ఆయనతో కూడా తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో ఎలాగ లేకపోయినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై. 6వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రిక 14వ వచనం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలా లేపబడినో అన్నాడు దాంట్లో. అని ఈ స్థానం నేటి పాపైన మానవునికి వర్తించింది. పాపైన మానవుడు తండ్రి మహిమ వలన లేక క్రీస్తు మహిమ వలన అతను ఈ పాపం నుంచి విమోచించబడ్డాడు. క్రీస్తు రక్తం అనేది ఒక్క రక్తమనే కాదు, అది మహిమాయుక్తమైంది. ఆ రక్తం మహిమలో నుంచి దిగి వచ్చిన ప్రభు యొక్క రక్తం యొక్క నిబంధన అనేది మహిమాయుక్తమైంది నిబంధన. అది తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే అని కింద రాస్తారు. మీరు మరణంలో సహానుభవం కలిగితే పునరుత్థానంలో కూడా మీరు సహానుభవం కలిగిన వారు అంటారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆ నీతిని ధరించుకుని అంటాడు. దాంట్లో ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాక క్రీస్తు నుండి విశ్వాసం మూలమైన నీతిని అనగా దేవుడు గ్రహించే నీతి గలవాడనే ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము అంటాడు. అక్కడ బలము, పునరుత్థాన బలము, పునరుత్థాన మహిమ, పునరుత్థాన జీవం, పునరుత్థాన జ్ఞానం, ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినా సరే వేరు వేరు అర్థాలతో ఒక ఆత్మని, పరిశుద్ధుని వశపరుచుకున్నటువంటి స్థానాలు అవి. ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించాడంటే ఈ స్థానాలు ఆత్మలు ఇవి ఉంటాయి. ఇవి లేకపోతే అతని రక్షణ నిర్జీవమైంది, ఎరగలేదు దేవుని. అంతే నేనంటానంటే అతనిలో ఫలం ఉండాలి కదా. ఒక వ్యక్తి జీవితంలో మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, చెడ్డ ఫలాలు ఫలించదు. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుంది. ఆ ఫలాలు బట్టి ఆ వ్యక్తి ఆ చెట్టు మంచి చెట్టు చెడ్డ చెట్టు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. అలాగే ఈ రక్షణ కార్యం హృదయంలో జరిగితే పాప క్షమాపణ నిమిత్తము చిందించబడిన నిబంధన రక్తం ఆ హృదయాన్ని తాగితే మంచి ఫలాలు ఫలిస్తాయి. ఏం ఫలాలు ఫలిస్తాయి? నీతి ఫలాలు ఫలిస్తాయి, పరిశుద్ధమైన ఫలాలు ఫలిస్తాయి, దయతో కూడిన ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలిస్తాయి. ఆత్మ ఫలాలు ఏంటంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసము. అందరూ కట్టదవచ్చు కదా. విశ్వాసం, సాత్వికం, అసనిగ్రహము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫలాలన్నీ ఒకే ఫలం. ఒక ఫలం, దాంట్లో ఒక ఫలం లేకపోతే నువ్వు ఈ ఫలం ఫలించలేదు అనమాట అర్థం. ఒక ఫలం లేకపోతే అనమాట అర్థం. అటువంటి ఫలం అనేది ఈ ఆత్మ ఫలాలు. అవి ఒక ఫలంలో అన్ని తొనల్లో ఇన్ని ఫలాలు దాచిపెట్టబడి ఉన్నాయి. అందరూ చెప్పే వాక్య భాగమే అది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? పునరుత్థాన మహిమలో పునరుత్థాన బలం, పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క జ్ఞానం, ఇవన్నీ ఎలా దాచిపెట్టబడి ఉన్నాయి? ఇవి ఒక వ్యక్తి ప్రభు శిలువలో సమానానుభవం లేకపోతే ఆయన పునరుత్థానంలో పాల్గొనడం ఇటుద నిమిత్తము పెంటకు సమానంగా, అంటే ఆ యొక్క సమాధిలో, అంటే ఆ సమాధిలో పాపం విషయంలో ఆ పాపం ఆయనతో పాటు సమాధి చేయబడింది. జ్ఞాపకం చేసుకోవాలి. పాపం ఆయనతో పాటు సమాధి చేయబడి ఒక నూతనమైన జీవం తీసుకురాబడింది. నూతనమైన జీవం అంటే ఇప్పుడు చెప్పినటువంటి 4 సత్యాలు: పునరుత్థాన జీవం, పునరుత్థాన మహిమ, పునరుత్థాన జ్ఞానం, పునరుత్థాన బలం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆయనతో శిలువలో సమాధి చేయబడిన వ్యక్తికి ఈ జీవితం లభించింది. ఈ జీవితం అనేది ఆధ్యాత్మిక జీవితంలో చాలా బలమైంది. నీ శక్తిలో, నీ ఆత్మలో, బలహీనమైన నీ ఘటంలో ఇవి నీ ఆత్మకి, పరిచర్యకి ఎన్నో విధాలుగా తోడ్పడతాయి. చాలా మంది ఉపయోగిస్తారు ఈ పదాలు. మరి అర్థం తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఉపయోగిస్తారు. ఉపయోగించడం ఎన్నోసార్లు ఉపయోగించాడు, కానీ దీని అర్థం బాహో నేను ఎప్పుడు చెప్పాల. ఎందుకంటే ఇది మెయిన్ సబ్జెక్ట్ నాకు కాదు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన 6వ అధ్యాయం బాప్తిస్మం యొక్క అనుభవం అనేది ఏంటంటే ఒక వ్యక్తి క్రీస్తు మరణంలో పాల్గొందుతున్నాడు అన్నమాట అర్థం. అందుకోసం అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన 2వ అధ్యాయంలో అంటాడు, 1వ పత్రిక 1వ అధ్యాయంలో నేను క్రీస్తుని ఎరిగాను నేను అంటాడు.
నేను క్రీస్తు తప్ప నాకెవరో కూడా తెలియదు, సిలువ వేయబడిన క్రీస్తు తప్పితే నాకెవరో తెలియదు. 2వ అధ్యాయంలో సిలువ వేయబడిన క్రీస్తు తప్ప నేను దేన్ని ఎరుక్కుందని అంటాడు ఆయన. జ్ఞానం పరిశుద్ధుల మధ్య, పరిపూర్ణుల మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నా. ఏ జ్ఞానాన్ని బోధిస్తున్నానంటే పరిపూర్ణుల మధ్య ఈ పునరుత్థానం యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్నా. ఈ పునరుత్థానం యొక్క జ్ఞానం మహిమాయుక్తమైన స్థానాల నుండి విరూపడినటువంటి సుగంధం, విరూపడినటువంటి ఒక పుష్పం యొక్క రేఖలు, ఒక సుగంధ రేఖలు, పరలోక మహిమను ప్రకాశింపజేసేటువంటి ఆ సుగంధం యొక్క పరిమళ తైలం, అది పోయబడింది. ఆ పరిమళ తైలం అది 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 మోహం. అది వ్యక్తికి ఉంటే అప్పుడు అర్థమవుద్ది జీవితం అంటే ఏంటో. ఒక వ్యక్తిలో పరిమళిస్తే, ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఎలా నడవాలనేది ఆత్మకు నేర్పించే సత్యాలు అవన్నీ కూడా. ఈ సత్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడిన పునరుత్థానం యొక్క జ్ఞానం అనేది. జ్ఞానం పరిపూర్ణ మధ్య జ్ఞానం ఎలా బోధిస్తున్నాం అనేది. ఎంతమంది పెద్ద పెద్ద సేవకులు ఉంటారు, వారికి వాక్యం చెప్పాలి. వారికి వాక్యం ఏం చెప్తారంటే కొంతమంది ఏబిసిడీలు కూడా చెప్పరు. ఏబిసిడీలు చెప్పకుండా వాళ్ళకి వాక్యం బోధిస్తారండి. నేను చెప్తున్నా. నేను ఏబిసిడీలు కూడా చెప్పకుండా వాక్యం, పేర్లు పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, దాన్ని బట్టి పిలుస్తారు, కానీ ఏబిసిడీలు కూడా వాళ్ళకి అందం. నేను చెప్తున్నాను నేను. అది విమర్శనాత్మకమైంది కాదు. సత్యం కోసం ఆత్మ నిలబడే విషయాలు ఇవి, అంతేకాని విమర్శనాత్మకమైనటువంటి విషయాలు మాత్రం కావు. తర్వాత పునరుత్థాన జ్ఞానం అనేది జ్ఞానం. దీంట్లో పరిశుద్ధుల మధ్య జ్ఞానం బోధించుతున్నాను రాసి దాని కింద రాస్తాడండి. నా దాంట్లో అదే అధ్యాయంలో ఈ బోధ అనేది ఆత్మ నేర్పించే మాటలతో నీ హృదయం ఎఫ్సీ 2వ అధ్యాయంలో దేవుని నివాసస్థలంగా ఆ ఆత్మని నిలయంగా కట్టబడింది. ఎఫ్సీ 2వ అధ్యాయంలో. 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని నిలయం నీ హృదయం, దేవుని ఆత్మకు నిలయం నీ హృదయం. దేవునికి నిలయమైన నీ హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం ఎటువంటిదంటే 1 కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయంలో ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత. ఆ మాట చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. ఆయనలో విమోచనలో జ్ఞానం ప్రధానమైంది. ఒక జ్ఞానం, ఈ లోకానికి తెలియని జ్ఞానం, పరిశుద్ధులకి ఇవ్వబడింది. ఆ జ్ఞానం దేవుని నీతిలో నుంచి, విమోచనలో నుంచి ఆ జ్ఞానం విరువబడింది. ఒక హృదయానికి విరువబడిందండి జ్ఞానం. ఈ జ్ఞానం ఆత్మ నేర్పించే మాటలతో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మధ్య వాక్యంలోనే ఉంది. ఆత్మ నేర్పించే మాటలతో, ఆత్మ బోధించే మాటలతో నేను బోధిస్తున్నాను. అంతే. నా నోటి వాక్యం ఎటువంటిదంటే అది బోధించాలి. ఆత్మ నేర్పించే మాటలతో నీవు దేవుని సన్నిధిలో తరఫీదు పొందాలి, కన్నీటితో తరఫీదు పొందాలి. ప్రభువా ఏం మాట్లాడాలి నేను, ఎన్నో ఉంటాయి మాట్లాడేవి. ప్రభువా ఈ దినాన ఏం మాట్లాడాలి నేను, నీ సన్నిధిలో కన్నీరు వస్తుందా? కన్నీటితో వాక్యం ప్రకటించే స్థానాలు వస్తున్నాయా? అతిశయంతో కాదు కదా వాక్యం చెప్పేది, కన్నీటితో. నీ సిలువ వేడిన ప్రభు యొక్క కన్నీటిలో నీ కన్నీరు ఏకమవుతుందా? ప్రధాన యాజకుడైన యేసు కన్నీటిలో నీ కన్నీరు ఏకమవుతుందా? ఆయన ప్రధాన యాజకుడైన సత్యం ఆత్మకు అర్థమైందా? అర్థం కాకుండా మనం ఏం బోధిస్తున్నాం? మీరు అందరూ చెప్పగలిగేదాన్ని కాదు, కానీ కొన్ని సత్యాలు ప్రభు నాకు బయలుపరిచినందున మీ అందరి మధ్య నేను ప్రకటిస్తున్నాను ఈ వాక్యాన్ని. అది పునరుత్థానం యొక్క జ్ఞానం గురించి ఎన్నో విషయాలు మాట్లాడాను, కానీ ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. తర్వాత పునరుత్థానం యొక్క జ్ఞానం, తర్వాత పునరుత్థానం యొక్క మహిమ అనేది. మహిమ అన్నాడు ప్రభువా, నీ మహిమను చూపించన్నాడు మోషే. నీ మహిమను ఎక్కడ చూపించాడంటే బండ సందులో చూపించాడండి. కొట్టబడినటువంటి బండలో, విరువబడినటువంటి క్రీస్తు శరీరంలో ఆ మహిమను చూపించాడండి నీకు. ఆ సిలువ దగ్గరికి వెళ్తున్నావా? సిలువను చూసిపోయి పారిపోతున్నారా? సిలువ నీ కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు సిలువలో నీ కోసం రక్తం చిందించే రక్షకుడు, చిందించిన ఆ రక్షకుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మహిమని నీ ఆత్మకు అందుతుందా? మహిమ అనేది అది చెప్పడానికి సాధ్యం కాదు. నాకు అది సాధ్యం కాదు. అసాధ్యమైన విషయం అది. నేను మహిమ అని చెప్పడం ఏదేంటి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోనూ తను రాస్తాడండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. మనందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క ఆత్మను ఆత్మ వల్ల ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభు యొక్క ఆత్మను మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుతున్నాం. ప్రభు యొక్క ఆత్మతో కట్టబడిన హృదయంలో మహిమ నుంచి అధిక మహిమ అంటే ఆ గ్లోరియస్ రేస్ అనేవి, నీ ఆత్మలో ప్రకాశించే రేస్ అనేవి నువ్వు కాలం గడిచే కొలది, లేకపోతే నువ్వు ప్రభువులో నూతన అనుభవాలు పొందే కొలది ఒక తెర నుంచి ఒక తెరలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఆ తెర దేవుడు మోషే అంటాడు, నువ్వు ఇశ్రాయేలు ఇలా దీవించు. ఏం దీవిస్తావు అంటే నీ ముఖ కాంతి ప్రకాశించే ప్రభువా, నీ సన్నిధి కాంతి ఒకసారి ప్రకాశించే.
ఆయన సన్నిధి కాంతి ప్రకాశిస్తే, ఆయన ముఖకాంతి ప్రకాశిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. కానీ ఇంకోటి కూడా ఉంది దాంట్లో. అటువంటి ముఖకాంతి సన్నిధి కాంతి ప్రకాశిస్తే మానవ యొక్క పతనం అంతా కూడా అక్కడ బయటపడిపోతుంది. అది మానవ యొక్క అపవిత్రత బయటపడిపోతుంది. ఇశ్రాయేలు యొక్క అపవిత్రత బయటపడిపోతుంది అన్నమాట అర్థం. తర్వాత దీవెన సంగతి తర్వాత సంగతి. ఇశ్రాయేలు ఇలా దీవించు, నేను వారి మధ్యలో వచ్చి ఉంటాను, నేను వారి మధ్యలో ఉంటాను, నేను సంచరిస్తాను వారి మధ్యలో అని ప్రభు మోషేకి ఆజ్ఞాపిస్తాడని తెలుసు. ఇది ఇప్పుడు చెప్పింది మహిమ నుంచి అధిక మహిమలోనికి ఆత్మలో తెరలు ఉంటాయి. ఆత్మలో తెరలు అంటే పరిశుద్ధాత్మలు ఆత్మకి చుట్టినటువంటి తెరలు ఉంటాయి. అవి యెషయా గ్రంథంలో నీతి, దేవుని నీతి అది చుట్టబడింది. మరియు నాకు అధ్యాయం చెప్పరాలేదు కానీ తెరలుగా చుట్టబడింది. పెండ్లి కూతురికి ముసుగుగా చుట్టబడింది దేవుని నీతి. పెండ్లి కుమార్తె వస్త్రం ధరించినట్లు ఆ ముసుగు మీద, బట్టల మీద ఎన్నో రత్నాలు కుట్టబడ్డాయి. ఎన్నో అధ్యాయం జ్ఞాపకం వస్తున్నాం కానీ వాక్యం పూర్తిగా జ్ఞాపకం రావట్లేదు. అటువంటి మహిమ కలిగిన తెర అన్నాను. దాంట్లో మహిమ కలిగిన తెర ఒక వ్యక్తికి, ఒక పరిశుద్ధుడికి ఇవ్వాలంటే పరిశుద్ధ దర్శనం కోసం తను అంగలార్చి ఆ కన్నీరు ఆయన కవిలలో కనబడాలండి. ఆయన కవిలలో కనబడాలి, ఆయన గ్రంథంలో కనబడాలి. ఆ వ్యక్తి ప్రభు పరిచర్య కోసం అంగలార్చిన దినాలు, అంగలార్చిన గడియలు, అంగలార్చినటువంటి రోజులు, గంటలు. ఎప్పుడైనా అంగలార్చావా ప్రభు సన్నిధిలో పరిచర్య కోసం? ఎప్పుడైనా అంగలార్చారా దేవుని సన్నిధిలో? సంఘాలు కట్టేవాడు, సంఘాలు కట్టే పెద్ద పెద్ద వాళ్ళు అంగలార్చిన స్థానాలు ఉన్నాయా? ఈ లోకంలో పెద్ద పెద్ద దింటి ఎంతో మంది ఉన్నారు. ఈ లోకం యొక్క ఆస్తులు, కోరికలు చాలా ఎక్కువ కనబడతాయి ఈ లోకాస్తులు. కానీ ప్రభువుని ప్రేమించిన వ్యక్తి హృదయంలో ఆయన సిలువేయబడిన రూపం నీ హృదయంలో ముద్ర వేయబడినప్పుడు అప్పుడు ఏడుస్తావు దేవుని సన్నిధిలో. ఆ ప్రేమ నీ హృదయంలో ఉంటే కన్నీరు కాచడం అనేది అది నిజమైన కన్నీరు. అటువంటి కన్నీటి నీ బిందువులు ఈ మహిమ యొక్క గ్రంథాన్ని తెరుచుకుంటూ, మహిమా తెరలను తెరుచుకుంటూ పరలోక మహిమలోనికి, ఆ గ్రంథంలో దాచబడి ఉన్నటువంటి శక్తిలోనికి నీ ఆత్మ ప్రవేశిస్తుంది. లేకపోతే ఈ గ్రంథం విపులీకరించబడటం అనేది, తెరవబడటం అనేది సాధ్యపరచబడదు. దాంట్లో ఇప్పుడు చెప్పింది మహిమ అనే దానికి ఒక్కడే చెప్పాను. ఎందుకంటే అది చెప్తే ఈ పుస్తకాలు రాసినట్టే. ఇప్పుడు నేను అవన్నీ చెప్తే దేవుని మహిమ తర్వాత ఏముంది ఇంకా చెప్పగలేదు. పునరుత్థాన మహిమ, పునరుత్థాన జీవం గురించి 2 Corinthians రాసిన 2వ అధ్యాయంలో ఆ పునరుత్థాన, ఆ జీవం జ్ఞానం యొక్క సువాసన, జీవం యొక్క సువాసన. ఒక వ్యక్తి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఒక పక్క పునరుత్థాన జీవం కనబడాలి, ఒక పక్క పునరుత్థాన మహిమ కనబడాలి, ఒక పక్క పునరుత్థాన జ్ఞానం కనబడాలి. ఈ 3 గురించి కూడా ఇప్పుడు చెప్తే ఒకే సబ్జెక్ట్ అయిపోద్ది. పునరుత్థాన జీవం అనేది క్రీస్తు రక్తం నుంచి మాత్రమే ఒక వ్యక్తికి పునరుత్థాన జీవం వచ్చింది. పునరుత్థాన మహిమ గురించి ఇంకొని చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే ఒక వ్యక్తి సేవలోకి వెళ్ళే కొలది ఈ పునరుత్థాన మహిమ ఆత్మకు అర్థం అవుతుంది. నీకు తెలియని సంగతులు, నువ్వు వివరించలేని సంగతులు, నువ్వు చూడని సంగతులు, ప్రపంచం ఎలా కట్టుబడిందో చూడని వాటి చేత, హిబ్రేయుల పత్రిక 11వ అధ్యాయం, చూడని వాటి చేత ప్రపంచం ఎలా కట్టబడిందో అలాగే నువ్వు చూడని వాటి చేత నీ హృదయం అంతఃకరణ కట్టబడుతుంది. ఆ మహిమతో కట్టబడుతుందండి, ఆ కణాలతో కట్టబడుతుంది, ఆ రత్నరాశులతో కట్టబడుతుంది. ఈ రత్నరాశులు కాదు, పరలోక సంబంధమైన రత్నరాశులు. అవి ఆ యొక్క తేజస్సుతో నీ ఆత్మ కట్టబడటం చూస్తావు. ఆ తేజస్సులో నీల రక్త ఖచ్చితమైన ప్రభు, ఆయన నీ కోసం చెక్కబడిన ప్రభువు నీ హృదయంలో ఉంటాడండి. అది నీ ఆత్మ యొక్క తేజస్సు, ప్రకాశించే తేజస్సు. ఆ ప్రభు నిలబడ్డాడు ఈ భూలోకంలో. ఆ ప్రభు మహిమా స్వరూపిగా నిలబడ్డాడు ఈ లోకంలో. ఆ ప్రభుని గురించి చెప్పగలిగే వాళ్ళు ఎవరండి? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పిన వాళ్ళని నేను చెప్పడానికి రానివ్వరు. ఎవరైనా బోధించిన రెండోసారి వారికి వాక్యం ఎవరు? ఎందుకు ఎవరంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. మరి విశ్వాసులైన వారికో నాకు తెలియదు కానీ గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అంటే ఇష్టం లేదు ఆ వాక్యం వివరించడానికి. అనేకులు మరుమనసు పొందుతారేమో అన్న చీకటి ఎలుబడి చేస్తుందనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. పునరుత్థానం యొక్క జీవం, ఇలా ఈ సత్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అందుకోసం రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో తండ్రి మహిమ వలన క్రీస్తుని మృతులను ఎలా లేపాడో, ఇది ఒక వ్యక్తి తన పాపం విషయంలో పాతిపెట్టబడటం అనేది అది బాప్తిస్మిక అనుభవం. ఈ బాప్తిస్మిక అనుభవం లేకోకుండా ముంచడం తీసుకెళ్ళి వాక్యం ఉండవు 4 నెలలకి. ఈ 4 నెలలకి వీళ్ళు వాక్యం చెప్తారండి. రక్షణ లేని వాళ్ళు చెప్తే ఎవరు వింటారు? పరిశుద్ధులు వింటున్నారు. ఎందుకంటే ఏం చేతగా కనుక ఏం చేయలేక కన్నీళ్లతో ఆ వాక్యం విని నిలబడిన పరిశుద్ధులు కూడా ఉన్నారు కాదంటల్లా. ఎందుకంటే
ప్రభు సంఘాన్ని గౌరవించిన వాడు, ప్రభు యొక్క సంఘాన్ని గౌరవించి ప్రేమించి అలరి చేయకుండా నిలబడిన వాళ్ళు సంఘాలు ఎంతమంది ఉన్నారనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఇంకా వాక్యం ఏంటంటే, వాక్యం అనేది కూడా దేవుని మహిమలో నుంచి దిగి వచ్చింది. వాక్యం జ్ఞాపకం చేసుకోండి, మహిమలో నుంచి దిగి వచ్చింది ఆ వాక్యం. అంటే ఉట్టిగా రాలేదు వాక్యం. ఆ వాక్యం ఆయన శరీరధారియే అన్నాడు అక్కడ. ఇవి రాసిన పత్రికలో ఆయన దేవుని యొక్క మహిమగా తేజిస్తును, ఆయన తత్వం యొక్క మూర్తివించినటువంటి శరీరాకారంతో మూర్తివించినటువంటి యేసు ఆయన మహిమా స్వరూపి అని చెప్తున్నాడు ఆయన అక్కడ హెబ్రీ పత్రికలో. ఆయన తత్వం యొక్క మంతమని ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తము నిర్వహించుచు శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో అంతకంటే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమే ఆయన ఆసీనుడు. ఆయన అంటే అర్థం చేసుకోండి, ఆ ప్రభు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమే ఆసీనుడు ఉన్న ప్రభు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతం ఏంటంటే శరీరధారి ప్రభు ఈ లోకంలో శ్రమను అనుభవించి ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టాడు. నువ్వు అంగీకరించావా, అని విశ్వాసించావా? అది ప్రశ్న. ఈ వాక్యం అంతటికీ కూడా అదే ప్రశ్న. వాక్యం అంగీకరించారా? వాక్యంలో ఆ రక్తదారంలో హృదయం కడగబడిందా? అది కడగబడకపోతే నీకు రివల్యూషన్ లేదు. ఎట్టి వరుసలో కూడా ఇవ్వబడదు. సిలువ యొక్క దారి కేంద్రం. పరాలకు ఎలా కేంద్రమో పాత నిబంధన కొత్త నిబంధనలకి కేంద్రం అది. ఆ కేంద్రం సిలువ రక్తం ద్వారా ఆ వ్యక్తి ఆ స్పర్శ ఆత్మకు అందుకుంటేనే ఆ జీవం యొక్క స్పర్శ, జ్ఞానం యొక్క స్పర్శ, మహిమ యొక్క స్పర్శ, ఇప్పుడు చెప్పిన 4 యొక్క స్పర్శలు ఆత్మకు అందుతుంది. లేకపోతే అదేంటి ఆత్మకు అందని విషయం, అవి అందం ఏమాత్రం అందమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇంకా దేవుని వాక్య భాగం అందము చదివింది ఏంటంటే, సృష్టిలో దేవుని మర్మమైన క్రీస్తు, ఆ విషయాలు చెప్పాను. తర్వాత దేవుని గుణగణాలన్నీ కూడా యుగాల్లో దాచిపడ్డాయి. ఒకటి, దేవుని సృష్టి అనేది, ఇంకో పాయింట్ చెప్పలేదు మీకు నేను, ఈ చీకటి లోకం, వెలుగులేని లోకం, చీకటి లోకం అంధకారమైంది, ఒక చేతి కనపడదు. అటువంటి లోకం ఆ వెలుగు నుంచి రూపాంతరపరిచాడంటే దేంటి మత్తయి సువార్త 17, మార్కు సువార్త 5 కాదు, అదే ఆ విషయాలు చెప్పడం లేదు. రూపాంతరపరచడం అంటే చీకటిని వెలుగులోకి చేశాడు. పాపైన మానవుని యొక్క పరిశుద్ధుడిగా రూపాంతరపరిచాడు. ఆ రూపాంతరం అనే దానికి ఆ మాట కన్నా ఇంకో మాట లేదు నాకు చెప్పడానికి. రూపాంతరం అంటే అలాగా చీకటి లోకాన్ని వెలుగుతో రూపాంతరపరిచి చీకటి భూమిని ఆయన తన ఆత్మ చేత ముద్రించాడండి. ఆ వెలుగు చేత ముద్రించాడు ఆయన. అది ఎక్కడుందంటే ఆ రిఫరెన్స్ అది యోగ గ్రంథంలో అధ్యాయం కూడా నాకు జ్ఞాపకం. ఆయన వెలుగుతో ముద్రించాడండి భూమిని, చీకటి భూమిని వెలుగుతో ముద్రించాడు. ఆ లోకాన్ని, పరిశుద్ధుల్ని ఆయన రక్తంతో ముద్రించి మహిమ యొక్క ద్వారాలు తెరిచాడు. ఆత్మలో ఆ ప్రత్యక్ష స్థానాలు ఇచ్చాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయం. ఒక్కసారి చెప్తున్నా, రెండోసారి రిపీట్ చేయట్లేదు ఆ విషయాలన్నీ కూడా. తర్వాత ఈ సృష్టిలో యుగాల్లో ఆయన రూపాంతరపరిచిన సత్యాలు ఏంటంటే, తర్వాత ఆయన గుణగణాలని రూపాంతరపరిచాడు. ఈ లోకం మనుషుల్లో ఆయన గుణగణాలు రూపాంతరపరిచాడు. సంఘ వ్యవధిలో రూపాంతరపరిచాడు. ఇప్పుడు సంఘ వ్యవధిలో ఆయన గుణగణాలు లోకంలో లేవు సరే, ఇప్పుడు సంఘ వ్యవధిలో గుణగణాలు ఎందుకు లేవు? ఆ గుణగణాలు ఎలా వస్తాయి? మోషేకి ప్రత్యక్షమై అన్నాడు, కృపాకనికరముల దేవుడని యెహోవా రాశాడు. దాంట్లో 34 అధ్యాయంలో వచ్చిన కృపా సత్యం గల దేవుడైన యెహోవా అంటే ఆయన ఎంత కృపాకనికరముల దేవుడైన యెహోవా అని రాస్తూ ఆయన గుణగణాలను అక్కడ ఇప్పి చూపించాడు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలీయుల మధ్య ఈ గుణగణాలు ప్రజ్వరిల్లాలి. ఎవరి ద్వారా ప్రజ్వరిల్లాలి? మోషే ద్వారా ప్రజ్వరిల్లాలి. ఒక నాయకుడి ద్వారా ప్రజ్వరిల్లాలి అవి. ఆ సత్యం మోషేకి అర్థమైంది. ఎవరి ద్వారా కాదు, మోషే ద్వారా చూపించబడ. ఎందుకంటే దేవుని గుణగణాలు అవి. ఆ సేవకుల్లో ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. మోషేకి అర్థమైందండి. సాగిలపడి నమస్కారం చేశాడు. అంత తగ్గింపు జీవితం ఎవరికి ఉంటుంది? అంత తగ్గింపు జీవితం ఎవరికి ఉంటుందండి? తగ్గింపు, వినయం, సాత్వికం అనేవి ఇప్పుడు నేను చెప్పి ఒక చిన్న దాంట్లో తప్పుకోవచ్చు. చిన్న మాటలో తప్పు అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ నేను తప్పిపోయాను అనుకోండి, కరుగ్గా మాట్లాడాను అనుకోండి, అది క్షణాలు వెనక్కి తీసుకుంటా. ఆ జీవితంలో దాన్ని ఇంకొక కడుగు కాదు, ఒక చిన్న చిటికిడి కూడా ముందుకు వేయను. ఏదైనా ఒకళ్ళ మాట అంటే, మాట తప్పితే, మాట దొర్లితే ఒక్క అడుగు ముందుకు వెనకేయడం కాదు, ఒక్క ఇంచు కూడా నేను దాన్ని తొలగించుకోకుండా నేను నా ఆత్మీయ జీవితంలో నేను ప్రభువును దగ్గరికి వెళ్ళను, ఎరగను. ఆ యొక్క
రహస్యాన్ని తీసుకోలేకపోతే నా దేవుని వాక్యం చెప్పిన ఈ వాక్యం అంతా కూడా నిరర్థకం అయిపోతుందని నాకు బాగా తెలుసు. నా ప్రభు కోసం అనేది నా హృదయ తపన, నా ప్రభు కోసం అనేది నా హృదయ తపన. నా ప్రభు కోసం నా బిడ్డలు, నా కుటుంబం నిలబడాలనే తపన. నీవు యథార్థవంతుడిగా ఉంటే నీ కుటుంబం యథార్థంగా నిలబడుతుంది. నువ్వు యథార్థవంతుడిగా నిలబడకపోతే కుటుంబం పతనమైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రభు కోసం నిలబడితే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దాన్ని గనుక సాధించుకుంటే దేవుడు కఠినమైన మార్గాల్ని సులువుగా చేస్తాడండి. కఠిన మార్గాలు సులువుగా చేస్తావు. నువ్వు సహించుకుంటే ధన్యుడవు, సహించుకుంటే నువ్వు ఏలుబడి చేస్తావు, నువ్వు సహించుకోకపోతే నువ్వు ఏలుబడి చేయలేవు అనే విషయం దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఇంకా కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తాను నేను, ఎందుకంటే టైం ముందుకు వెళ్ళిపోతుంది. ముందు చెప్పాను రూపాంతర అనుభవం అనేది ఏంటంటే, రూపాంతర అనుభవం అనేది వెలుగు చీకట్లో రూపాంతరపరచబడింది. దేవుని యొక్క గుణగణాలు లోకంలో రూపాంతరపరచబడటం కాకుండా సంఘంలో పరిశుద్ధుల మధ్య, నాయకుల మధ్య రూపాంతరపరచబడాలి. రెండవది, ఇంకా దానికి ముందు ఏంటంటే, ముందు ఏంటంటే లోకంలో జ్ఞానం ఉత్పన్నం కాలేదప్పుడు, జ్ఞానం ఉత్పన్నం కాలేదు. ఎప్పుడు ఎక్కువ ఉత్పన్నమైందంటే మోషే దగ్గర నుంచి ఎక్కువ ఉత్పన్నమైంది. మోషే ముందు నుంచి నోహ కాలంలో ఒక ఓడ మాత్రం చేశాడు. అప్పటి వరకు వాళ్ళకి బిజినెస్ చేయడం కానీ, ఓడలో నిర్మించడం కానీ అటువంటి ఏమీ లేవు. దాని తర్వాత ఓడ నిర్మాణాలు భూలోకంలో, ప్రపంచంలో విరివిగా వ్యాపించాయి. అప్పటి వరకు జ్ఞానం అభివృద్ధి చెందలేదు. తర్వాత ఇంకా ముందు కాలంలో చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానం అనేది నోహ ఓడకు ముందు చిన్న చిన్న ప్లేన్స్ తయారు చేశారని నేను హిస్టరీ పేపర్ చదివాను. చిన్న ప్లేన్స్ తయారు చేశారని, అవి 2-3 పట్టేవి, కొంచెం దూరం వెళ్ళేవి అని చదివాను. తర్వాత అప్పటి వరకు నోహ కాలం ముందు వర్షం కురవలేదు. కాయధాన్యాలు సీరియల్స్ అంటే కాయధాన్యాలు భూమి మీద ఎక్కువ మిల్చినాయి. దానివల్ల వాళ్ళు సంతృప్తి చెందారు అని రాయబడింది. కాయధాన్యాలతో వాళ్ళ ఫుడ్ అదే. తర్వాత సముద్రాలు కూడా చాలా చిన్న సముద్రాలు. అప్పుడు వాల్కనాస్ సముద్రాల్లో, ఇప్పుడు వాల్కనాస్ సముద్రాల్లో ఉన్నాయి, కొండల మీద ఉన్నాయి, పర్వతాల మధ్యలో ఉన్నాయి, మంచు పర్వతాల్లో ఉన్నాయి. అక్కడ దాంట్లో రాసింది ఏంటంటే, ఆ వాల్కనాస్ ఏంటంటే సముద్రాల్లో ఉండి సముద్రం నీటిని పైకి చేదినప్పుడు ఆ సముద్రాలు పెద్దవయ్యాయి, పెద్ద సముద్రాలుగా తయారైనాయి సృష్టి యొక్క ప్రారంభంలో. అప్పుడు జ్ఞానం ఎలా ఉందో భూమి మీద అది నేను చెప్తే ఇప్పుడు సైంటిస్ట్ నవ్వరు కదా, కనుక ఆ విషయాలు నేను ఎప్పుడు ఆయన ఏం చెప్పినది. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ వచ్చాయి. నోకాలం దగ్గర నుంచి కూడా భూమి మీద వర్షం కురిసింది, ఆకాశాలను తూములిప్పబడ్డాయి, ఏబుల గ్రంథంలో రాయబడ్డాయి, ఆదికాండంలో రాయబడ్డాయి. ఆకాశ మండలాల్లో తూములిప్పబడటం అనేది ఆదికాండంలో దేవుడు పై జలాలని పైకి, కింద జలాలను కింద వేరు చేశాడు. అజామ తీసుకోండి. ఆ పై జలాలన్నీ కూడా కిందకి ఇప్పబడి ప్రపంచమంతా కూడా ఆ నీళ్లు వ్యాపించాయి. ఎందుకు కారణం ఏంటంటే ఒక కయ్యను యొక్క పాపం వలన ప్రపంచం నిర్మూలన చేసి పడేశాడు దేవుడు. అర్థం చేసుకోవాలి. కయ్యను యొక్క పాపం ఎటువంటి భయంకరమైనదో హిస్టరీలో చదివితే నేను ఎలా చెప్తాను అసలు ఇది అనుకున్నా. ఎలా చెప్తాను అదే కయ్యను పాపాన్ని నోవ కుమారుడైన హాము కుమారులు దాంట్లో ఉన్నారు. కొంత కుమారులు అతను కానాను చేసిన పాపం ఒకటైతే, వారు వెళ్ళి కయ్యను దాంట్లో ఒక కుమారుడు కయ్యను ఎక్కడైతే స్థావరాలు ఏర్పరచుకున్నాడో, సుధమ కుమార మార్గాల్లో అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నాడు. చదవండి, బైబిల్ చదవండి. ఇప్పుడు తీసి చెప్పడానికి కొంతసారి చెప్పాను ఇది నేను. అక్కడ స్థావరాలు ఏర్పరచుకుని అక్కడ బబులోను అంటే బాబిలోనియన్ కంట్రీ అనేది, సిటీ అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎక్కడ పాత నిబంధనలో షేము తర్వాత హాము మొట్టమొదటి, కానీ బైబిల్ గ్రంథంలో షేము హాము యాఫెత్ అని ఉంటుంది. మరి షేము మొట్టమొదటి రోడు, మరి అది సరిగ్గా నేను చెప్పలేను ఇప్పుడు నేను. హాము చాలా భయంకరమైన వ్యక్తి. తన స్థావరాలు ఎక్కడ ఎడుతున్నాడు, దేవుడు ఎక్కడ నాశనం చేశాడో, ఏ పాపమైతే కయ్యలో చూచి ప్రపంచం నాశనం చేశాడో అక్కడ తన స్థావరాన్ని ఏర్పరచుకొని తన కుటుంబాన్ని, దాంట్లో ఒక కుమారుడు అందరూ కాదు, ఏర్పరచుకుని ప్రపంచ దేశాలకి పాపానికి కారకుడయ్యాడు. ఎవరంటే హామ కుటుంబం. అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథంలో బాబిలోనియన్ కంట్రీ సిటీ అంటే బబులోను అని ఒక దేవదూత అరుస్తూ వస్తుంది. ఏంటంటే అక్కడ ప్రారంభమైందండి పాత నిబంధనలో.
పాత నిబంధనలో ప్రారంభమైన పాపం నేటి సంఘాల్లో విస్తరించింది. సమాజంలో విస్తరించడం కాదు, సంఘాల్లో విస్తరించింది. ఆ కల్చర్ అంతా ఉందండి. ఆ కల్చర్ విస్తరించింది. పాపం మెట్లు ఎక్కింది. ఎవరెక్కారంటే ఇవి చెప్పాలి, ఎవరెక్కారు. అటువంటి మెట్లు ఎక్కింది. అటువంటిది నేటి సంఘాలు విస్తరణగా వ్యాపించిపోయింది. ఏ పాపం అయితే దేవుడు అడ్డుకున్నాడో అదే పాపాన్ని చేశాడు కానాను. హాము కుమారుడైన కానాను చేశాడు. దాని తర్వాత వెళ్ళి స్థావరాలు ఏర్పరచుకున్నారు, సొదొమ గొమొర్రాలో స్థానాలు ఏర్పరచుకున్నారు. అటువంటి విషయాలు దాన్ని ఇంకా పెద్దవి చేసి చెప్పడానికి కుదరదు. ఎన్నో చదివాను, కానీ అవన్నీ పెద్దవి చేసి నేను పుస్తకాలు రాయవలసిన విషయాల్ని ఇలా పబ్లిక్గా అంతకంటే ఎక్కువ చెప్పడానికి కుదరదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వెలుగు దేవుని గుణగణాలు అనేవి ఈ యుగాల్లో దాచిపెట్టబడి ఉన్నాయి. యుగాలు రూపాంతరం చెందాలి. యుగాలు ఆయన యొక్క వెలుగు కణాలతో, లేకపోతే సైంటిఫికల్ వేలో మార్పు చెందాలి. అప్పుడున్న జ్ఞానం ఇప్పుడున్న జ్ఞానానికి చాలా తేడా ఉంది. అప్పుడు ఆదిమ కాలంలో ఉన్న జ్ఞానానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న జ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. అప్పుడున్న జ్ఞానానికి మోషే కాలంలో ఉన్న జ్ఞానానికి చాలా అభివృద్ధి చెందింది. జ్ఞానం యొక్క పుట్టు పూర్వోత్తరాలు మోషే చూశాడు, కళ్ళారా చూశాడు. 100 మంది చెప్పాను నేను. కళ్ళారా చూశాడండి. ఎక్కడ చూశాడు? సీనాయి కొండ మీద చూశాడు మోషే. అగ్ని ఎలా పుట్టింది, నీరు ఎలా పుట్టింది, ద్రవకాలు ఎలా పుట్టాయి, యాసిడ్స్ ఎలా పుట్టాయి, వర్షాలు ఎలా పుట్టాయి, ఎలాగా భూమి మీద ప్రవహించాయి, జ్ఞానం ఎలా వచ్చింది, ఎర్ర సముద్రం వెళుతున్నప్పుడు ఎలా వచ్చేది, దాంట్లో కరెంట్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో భూమి లోతైన జలాల్లో ఏమున్నాయి, ఏ రత్నాలు దాచిపెట్టబడి ఉన్నాయి, ఏ సామాగ్రి దాచిపెట్టబడి ఉంది. జ్ఞానం కళ్ళారా చూశారండి ఇశ్రాయేలీలు. దేవుని శక్తిని చూశారండి మోషే. అందుకోసం ఇశ్రాయేలీలకు అంత జ్ఞానం. నేను ముగిస్తాను, ఎందుకంటే 45 మినిట్స్ అయిపోయింది. ఈ వాక్య భాగాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును కాక. ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని దేవుని సన్నిధిలో ముందు సాగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభు ఈ వాక్యాన్ని దీవించును కాక. మహిమ కలిగిన రాజు ప్రభువా నువ్వు, మహాగుణుడమైన దేవుడు ప్రభువా నువ్వు. తండ్రి, నీ వాక్య భాగాన్ని ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన సందేశాలే తప్ప మరే సందేశం ఇందులో లేదు. ఆత్మలో నిర్మలమైన మనస్సాక్షిలో నా హృదయాంతరంగంలో ప్రభా నువ్వు ఇచ్చినటువంటి వాక్యం తప్పితే ఏమీ లేదు. కలుషితమైన నా హృదయంలో ప్రభా నువ్వు ఇచ్చిన వాక్య భాగాలు చాలా విలువైనవి ప్రభు, చాలా విలువైనవి. గొప్పదానిగా ఎంచుకోలేదు, ఎన్నికైన దానిగా ఎంచుకోలేదు ప్రభా. నీ సన్నిధిలోనే నిలబడ్డానంతే. నీ సన్నిధిలో నిలబడ్డాను ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసుకో ఈ పరిచర్యని ప్రభా. ఇది వ్యాపింప చేయడానికి నా వల్ల కాదు తండ్రి, నీ చేతులకు అప్పగించాను. మీరు కనుక పొందాలని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.